మనం ఆల్రెడీ దేని గురించి డిస్కస్ చేసామమ్మా, మ్యాండ్లీవ్స్ పీరియాడిక్ టేబుల్ గురించి డిస్కస్ చేసాం ఏమమ్మా. ఇప్పుడు ఈ మ్యాండ్లీవ్ పీరియాడిక్ టేబుల్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏంటో ఒకసారి వన్ బై వన్ చూద్దాం. వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మ్యాండ్లీవ్స్ పీరియాడిక్ టేబుల్? సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మ్యాండ్లీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఫస్ట్ కమ్ టు గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్. వెర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. వెర్టికల్ కాలమ్స్ని మనం ఏంటంటామమ్మా, గ్రూప్స్ అంటాం ఏమమ్మా. దే ఆర్ డినోటెడ్ బై రోమన్ న్యూమరల్స్ 1, 2, 3 ఎక్సెట్రా అప్ టు 8 రోమన్ నెంబర్. రోమన్ న్యూమర్స్తో వాటిని డినోట్ చేస్తాం. 1 నుంచి 8 వరకు ఉంటాయి. మీరు ఈ టాపిక్ చెప్తున్నప్పుడు పక్కన మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఈ మ్యాండ్లీవ్స్ పీరియాడిక్ టేబుల్ మీ పక్కన పెట్టుకుంటే ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుందమ్మా. అందుకని టెక్స్ట్ బుక్ కూడా పక్కన పెట్టుకుని ఈ టాపిక్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ పాయింట్. ప్రతి గ్రూప్ని మళ్ళీ ఆయన సబ్ గ్రూప్స్ కింద డివైడ్ చేశాడు. ఫస్ట్ గ్రూప్ ఉందంటే దాంట్లో మళ్ళీ ఏ, బి అని పేరు పెట్టాడు. అలాగా 7 వరకు పెట్టాడు. మళ్ళీ 8th గ్రూప్లో ఏబి అనే సబ్ గ్రూప్స్ ఏమి పెట్టకుండా 8th గ్రూప్ అని పెట్టి మటుకు వదిలేశాడు. సో ఈచ్ గ్రూప్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ గ్రూప్స్ ఏ అండ్ బి విత్ ఎక్సెప్షన్ ఆఫ్ గ్రూప్ 8. నెక్స్ట్ కమ్ టు పీరియడ్స్. ఈ పీరియడ్స్ గురించి చెప్పుకునేటప్పుడు ది హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్ అండ్ దే ఆర్ డినోటెడ్ బై అరబిక్ న్యూమరల్స్ 1 to 7. సో వీటిని వీటితో డినోట్ చేసాడమ్మా, 1 నుంచి 7 వరకు డినోట్ చేశాడు. నెక్స్ట్, ప్రిడిక్టింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మిస్సింగ్ ఎలిమెంట్స్. అంటే మిస్ అయినటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని ముందరైనా ఫైండ్ అవుట్ చేయగలిగాడు. హీ బిలీవ్డ్ దట్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ డిస్కవర్డ్ లేటర్. అంటే ఏంటమ్మా, ఆ ఎలిమెంట్స్ని ఆయన అరేంజ్ చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ ఉండేవి కాదు. అంటే ఫర్ సపోజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వైట్లో పెట్టాడు. ఆయన పెడుతున్నప్పుడు 7 రీప్లేస్ చేశాడు అనుకున్నాం. 7 తర్వాత 8, 9 లేకపోతే కనుక ఆయన అవి ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారు. అలాంటి ఎలిమెంట్స్ని మనం రీప్లేస్ చేయొచ్చు. అందుకని అక్కడ నేను ఖాళీ ఉంచేస్తున్నాను. ఖాళీ ఉంచి నెక్స్ట్కి వెళ్ళాడు అనమాట ఏమ్మా. సో హీ లెఫ్ట్ ప్లేసెస్ ఫర్ దోస్ ఎలిమెంట్స్. సో అలాంటి ఎలిమెంట్స్కి నా ప్లేస్ ఖాళీ ఉంచేసి నెక్స్ట్ దానికి వెళ్ళేవాడు. ఈ నేమ్డ్ సమ్ ఎలిమెంట్స్ బై యాడింగ్ ప్రిఫిక్స్ ఎకా. ఎకా అని చెప్పి అలాంటి ఎలిమెంట్స్కి ముందర ప్రిఫిక్స్లో ముందర పెట్టేవాడు. ముందర ఎకా అని పెట్టేవాడు. ఎకా అంటే సాంస్క్రిట్లో మీనింగ్ 1. ఎకా బోరాన్ అని పేరు పెట్టాడమ్మా. దాని తర్వాత ఐడెంటిఫై చేశారు. ఎకా బోరాన్ అనే ఎలిమెంట్ని ఏమని పేరు పెట్టారంటే తర్వాత స్కాండియం అని పేరు పెట్టారు. తర్వాత ఎకా అల్యూమినియం, తర్వాత ఫ్యూచర్లో దానికి ఏమని పేరు పెట్టారంటే గ్యాలియం. తర్వాత ఎకా సిలికాన్, దానికి ఫ్యూచర్లో ఏమని పేరు పెట్టారమ్మా, జెర్మేనియం. సో ఇలాగా ఆయన ఈ ముందర ఉండే ఎలిమెంట్స్కి ఎకా అనేది ప్రిఫిక్స్ కింద యాడ్ చేసి ఖాళీ ఉంచేసేవాడు. తర్వాత ఫ్యూచర్లో వాటిని కనుక్కోవడం కూడా జరిగింది. వాటిని మనం ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను కొన్ని. ఎకా బోరాన్ దాని తర్వాత ఐడెంటిఫై చేశారు, దానికి ఏమో స్కాండియం. ఎకా అల్యూమినియం దాని తర్వాత ఐడెంటిఫై చేశారు, దాన్ని ఏమో గ్యాలియం. ఎకా సిలికాన్ దాన్ని ఐడెంటిఫై చేశారు, దాని ఏమో జెర్మేనియం. నెక్స్ట్, కరెక్షన్ ఆఫ్ అటామిక్ వైట్స్. సో ఈయన కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాసెస్ని కరెక్ట్ చేయగలిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం, ఇండియం, గోల్డ్ ఇలాంటి ఎలిమెంట్స్కి అటామిక్ వైట్స్ని కరెక్షన్ చేయగలిగాడమ్మా. ఆయన ఫార్ములా కూడా ఇచ్చాడు అటామిక్ వైట్కి. అటామిక్ వైట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వాలెంట్ వైట్ ఇంటూ వ్యాలెన్సీ అనే ఫార్ములాను కూడా ఇచ్చాడు. నెక్స్ట్ కమ్ టు ఎనాలమస్ సిరీస్. ఎనాలమస్ సిరీస్ అంటే ఈ ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేసుకుంటూ పోయడమైనా ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు. అటామిక్ వైట్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇలా అరేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఈయన ఏం చేయాల్సి వచ్చిందంటే తక్కువ అటామిక్ వైట్ ముందర ఎక్కువ అటామిక్ వైట్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ప్లేస్ చేయాల్సి వచ్చింది. వాటి యొక్క కెమికల్ నేచర్ని వాటి మీద బేస్ చేసుకుని అలా చేసేటువంటి ఆ సిరీస్ని మనం ఏమంటామంటే ఎనాలమస్ సిరీస్ అంటాం. అలాంటి పేర్స్ని ఎనాలమస్ పేర్స్ అని కానీ ఇన్వర్టెడ్ పేర్స్ అని కానీ పిలుస్తాం. సో వాట్ ఈజ్ ఎనాలమస్ సిరీస్ అమ్మా? ఏ సిరీస్ విచ్ కంటైన్స్ హయ్యర్ అటామిక్ వైట్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ లోయర్ అటామిక్ వైట్స్. అంటే లోయర్ అటామిక్ వైట్స్ కన్నా ముందర హయ్యర్ అటామిక్ వైట్స్ని పెట్టేటువంటి ఈ పద్ధతిని లేదా ఆ సిరీస్ని మనం ఏమంటామంటే ఎనాలమస్ సిరీస్. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇచ్చాను చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ టెరిలియం, దాని యొక్క అటామిక్ వైట్ 127.6 యూనిట్స్. దాన్ని దేని ముందర పెట్టాడంటే ఐడిన్ ముందర పెట్టాడు. యాక్చువల్గా ఎలా పెట్టాలి మనం అనుకున్నట్లయితే ఐడిన్ తర్వాత టెరిలియం రావాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి కాబట్టి. కానీ ఇక్కడ ఏమైందమ్మా, టెరిలియం ముందర పెట్టాడు, తర్వాత ఐడిన్ పెట్టాడు కాబట్టి ఇన్వర్ట్ అయింది. దానికని ఇన్వర్టెడ్ పెయిర్ అని కానీ ఎనాలమస్ పెయిర్ అని కానీ అంటాం. ఆ సిరీస్ని ఏమని పిలుస్తామంటే ఎనాలమస్ సిరీస్ అని చెప్పి పిలుస్తాం. అలాగే అటామిక్ వైట్ ఆఫ్ argon 39.9 units, but it is placed before potassium, that is 39.09 అమ్మా. 39 అని ఇచ్చాను ఇక్కడ, యాక్చువల్గా 39.09. సో తక్కువ కన్నా బాగా ఎక్కువగా ఉన్నదాన్ని ప్లేస్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇలాంటి సిరీస్ని మనం ఏంటంటామంటే ఎనాలమస్ సిరీస్ అని చెప్తాం. మనం ఆల్రెడీ వెరీ ఫస్ట్ చెప్పాను డోబ్రైనర్ ట్రైట్స్. ఆయన థియరీ ఏంటైందమ్మా, ఫెయిల్ అయిపోయింది.
తర్వాత న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్టేవ్స్, ఆయన థియరీ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అలాగే మ్యాండ్లీవ్స్ థియరీ పీరియాడిక్ టేబుల్ కూడా ఫెయిల్ అయిపోయింది. బట్ ఇట్ ఈస్ హ్యాజ్ లాంగర్ వ్యాలిడిటీ. ఫెయిల్ అయిపోయినా కూడా దీనికి వ్యాలిడిటీ చాలా ఎక్కువ కాలం మ్యాండ్లీవ్ పీరియాడిక్ టేబుల్ని నమ్ముతూ వచ్చారు. బట్ ఇట్ ఈస్ ఆల్సో సమ్ లిమిటేషన్స్. ఈ మ్యాండ్లీవ్ పీరియాడిక్ టేబుల్కి కూడా కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి. అలాగే వాటిని డిమెరిట్స్ అంటామని చెప్పాం. ఫస్ట్, పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఈయన హైడ్రోజన్ యొక్క పొజిషన్ ఎక్కడ పెట్టాలి ఎగ్జాక్ట్గా అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేకపోయాడు. ఈ వాజ్ అనేబుల్ టు లొకేట్ ది ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క పొజిషన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అన్న విషయాన్ని క్లారిటీ ఇవ్వలేకపోయాడు. డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్డ్ టుగెదర్ అంటే ఏంటమ్మా, ఒకే ప్రాపర్టీస్, సపోజ్ డిస్సిమిలర్ ఒకే ప్రాపర్టీస్ కలిగి లేవు అంటే డిస్సిమిలర్ ఎలిమెంట్స్ అవి, కానీ వాటిని తీసుకొచ్చి ఒక చోటనే ప్లేస్ చేశాడు. అలాగే సిమిలర్ ఎలిమెంట్స్ వర్ సపరేటెడ్ అంటే ఏంటమ్మా, ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఒకేలా ఉన్నాయి కానీ వాటిని ప్లేస్ చేయడం మటుకు ఎలా చేశాడు, డిఫరెంట్ గ్రూప్స్లో పెట్టాడు. పైనేమో వేరు వేరు ప్రాపర్టీస్ని ఒకే చోట పెట్టాడు. కింద పాయింట్ ఏంటి, ఒకే ప్రాపర్టీస్ కలిగిన ఎలిమెంట్స్ని సిమిలర్ ప్రాపర్టీస్ని ఏమో డిఫరెంట్ గ్రూప్స్లో పెట్టాడమ్మా. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ఐసోటోప్స్. ఈ ఐసోటోప్స్ అంటే ఏంటో మళ్ళీ సపరేట్గా చెప్తాను. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకున్నామ్మా. ఇక్కడ ఐసోటోప్స్ అనే టాపిక్ మళ్ళీ సెపరేట్గా డిస్కస్ చేద్దాం. ఏమన్నా అంటే ఐసోటోప్స్ లైక్ హైడ్రోజన్ 1H1, 1H2, 1H3 ఆర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. అంటే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ అమ్మా ఇవి, కానీ వాటిని ఏం చేసడం అయినా డిఫరెంట్ గ్రూప్స్. ఈ విధంగా ఏంటైంది, ఈ పీరియాడిక్ టేబుల్లో కూడా సమ్ లిమిటేషన్స్ వచ్చాయి. ఓకేనమ్మా. నెక్స్ట్, EA2O3 అంటే ఏంటి? EA2O3 మీన్స్ ఇట్ ఈస్ అన్ ఆక్సైడ్ ఆఫ్ ఎకా అల్యూమినియం. ఎకా అల్యూమినియం ఒక ఆక్సైడ్స్ని EA2O3 కింద రిప్రజెంట్ చేశాడు మ్యాండ్లీవ్. అలాగే ESO2 దీని ఏంటమ్మా, ఇట్ ఈస్ ది ఆక్సైడ్ ఆఫ్ ఎకా సిలికాన్. ఇది కూడా ఎవరు ఫైండ్ అవుట్ చేశారమ్మా, మ్యాండ్లీవ్ ఫైండ్ అవుట్ చేశాడు. సో వాట్ ఈస్ EA2O3 అండ్ ESO2? EA2O3 is oxide of Eka aluminum which was predicted by Mandley. ESO2 is the oxide of Eka silicon which was predicted by Mandley. ఓకేనమ్మా. ట్రై యువర్ సెల్ఫ్. ఇక్కడ కింద ఒక ప్రాబ్లం ఇచ్చానమ్మా. అటామిక్ వైట్ ఆఫ్ బెరిలియం క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వాలెంట్ వైట్ ఇచ్చాను, వ్యాలెన్సీ ఇచ్చాను. ఇప్పుడే పైన ఫార్ములా డిస్కస్ చేసాం మనం. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ అటామిక్ వైట్? అటామిక్ వైట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వాలెంట్ వైట్ ఇంటూ వ్యాలెన్సీ. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్, వై మ్యాండ్లీవ్ హ్యాడ్ టు లీవ్ సర్టెన్ బ్లాంక్ స్పేసెస్ ఇన్ హిస్ పీరియాడిక్ టేబుల్? ఎక్స్ప్లెయిన్. మ్యాండ్లీవ్ పీరియాడిక్ టేబుల్లో ఎందుకని ఖాళీలు ఉంచాడో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో ఇది కూడా మీరు సొంతంగా ట్రై చేయొచ్చు, ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా. సో మ్యాండ్లీవ్ పీరియాడిక్ టేబుల్లో ఎందుకని ప్లేసెస్ ఉంచాడు? హీ బిలీవ్డ్ దట్ సమ్ ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్ లేటర్. సో టు ఇంటర్ప్రిట్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ హీ లెఫ్ట్ సర్టెన్ బ్లాంక్ స్పేసెస్ ఇన్ హిజ్ పీరియాడిక్ టేబుల్. అందుకని చెప్పి ఆ మాట రాసామమ్మ మనం. మ్యాండ్లీవ్ పీరియాడిక్ టేబుల్లో సర్టెన్ బ్లాంక్ స్పేసెస్ ఉంచుతాడు. అందుకని చెప్పి వాటి కోసం ఏం చెప్పాడమ్మా, బ్లాంక్ స్పేసెస్ ఉంచమని చెప్పి పీరియాడిక్ చెప్పాడు. మోస్లెస్ పీరియాడిక్ టేబుల్. ఓకేనమ్మా. నెక్స్ట్, ఆఫ్టర్ మ్యాండ్లీవ్ తర్వాత ఎవరు వచ్చారంటే మోస్లే వచ్చాడమ్మా. ఈయన వెరీ ఫస్ట్ ఏం బిలీవ్ చేశాడంటే, ఈ అటామిక్ టేబుల్ని లేదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని కాకేస్తాం, దీన్ని ప్రిపేర్ చేయడం కోసం అటామిక్ నెంబర్ బేసిస్గా వెరీ ఫస్ట్ ఆలోచించడం ఆయన. సో అటామిక్ నెంబర్స్ ప్రకారం ఎలిమెంట్స్ని అరేంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ గుండా ఈయన ఆలోచించడం జరిగింది. సో బేసింగ్ ఆన్ అటామిక్ నెంబర్ మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ వాజ్ డెవలప్డ్. మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ దేని యొక్క బేస్ మీద డెవలప్ అయింది? అటామిక్ నెంబర్ అనే కాన్సెప్ట్ మీద డెవలప్ అయింది మోస్లెస్ పీరియాడిక్ టేబుల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని కాకేస్తాం. అలాగే లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని కాకేస్తాం. లేకపోతే మోస్లెస్ పీరియాడిక్ టేబుల్, లా అని పడింది ఇక్కడ పొరపాటుని, మోస్లెస్ పీరియాడిక్ టేబుల్ అని కూడా కాకేస్తాం. నెక్స్ట్ కమ్ టు మోస్లెస్ పీరియాడిక్ లా. ఈ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మోస్లెస్ పీరియాడిక్ లా. This law states that physical and chemical properties of elements are the periodic functions of their atomic numbers. So, physical chemical properties periodic functions. దేని మీద బేస్ అయ్యేది? అటామిక్ నెంబర్స్. మీకు ఆల్రెడీ గతంలో చెప్పా పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటో. అంటే ఏం చెప్పామమ్మా, ఒక సిరీస్ ఆఫ్ ఒక లైన్లో లేదా ఒక హారిజాంటల్గా కానీ వెర్టికల్గా కానీ వాటి యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఈక్వల్గా ఉంటే అలాంటి ఫంక్షన్స్ని ఏంటంటే పీరియాడిక్ ఫంక్షన్స్ అని చెప్పి కాకేస్తాం. ఆల్రెడీ మ్యాండ్లీవ్ దగ్గర చిన్న నోట్ కింద మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ చెప్తున్నాను, మోస్లెస్ పీరియాడిక్ లా ఇప్పుడు దేని మీద బేస్ అయి ఉందమ్మా? అటామిక్ నెంబర్స్. సో స్టేట్ మోస్లెస్ పీరియాడిక్ లా. దిస్ లా స్టేట్స్ దట్ physical and chemical properties of elements are periodic functions of their atomic numbers. Atomic
నెంబర్స్ అనే కాన్సెప్ట్ మీద ఈయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాడమ్మా. సో ఇది చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మోస్ట్లెస్ పీరియాడిక్ లా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 1 మార్క్ క్వశ్చన్లో కానీ హాఫ్ మార్క్ బిట్లో కానీ వస్తుంది. మ్యాంగ్లీఫ్ అటామిక్ వెయిట్, మోస్లే అటామిక్ నెంబర్, ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. సో ఈ పీరియాడిక్ టేబుల్ని బాగా స్టడీ చేయండి అమ్మా. ప్రస్తుతానికి ఏమీ అర్థం అవుతుంది, మీరు మామూలుగా వాళ్ళు చెప్పేస్తాం. దీని గురించి ఒక 2-3 టాపిక్స్ ప్రజెంటేషన్ ఉంటుంది మనకి. అది రేపు ఎల్లుండా అవతల ఎల్లుండా వస్తుంది టాపిక్స్ వరుసగా. సో ప్రస్తుతానికి మీరు నీట్గా ఏం చేస్తారంటే రఫ్ బుక్లో ఒకసారి ఈ పీరియాడిక్ టేబుల్ని వేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు మొన్న ఒక లింక్ పంపించాను, ఏ దాని పేరు ఎలా పిలవాలి అనేది మొత్తం చెప్పాం మనం ఏమన్నా. అందుకని జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఇచ్చారు చూడండమ్మా జాగ్రత్తగా. ఈ కలర్ ఐడెంటిఫికేషన్ ప్రకారం మీరు ఫస్ట్ ఇక్కడ కింద బాగా బాటంలో చూసినట్టయితే ఆల్కలీ మెటల్. సో ఆల్కలీ మెటల్స్ ఏంటి అన్నది అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఆ కలర్ని బట్టి ఆల్కలైన్ ఎర్త్ మెటల్ దేనికి ఎలా పేరు వచ్చింది అవన్నీ కూడా డీటెయిల్గా మనం చూద్దాం. సో ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఇవాళతోటి ఇక్కడితోటి క్లాస్ అంతేనమ్మా. థ్యాంక్ యూ.